అన్యాయాలకి అక్రమాలకి పాల్పడుతూ పేద మధ్యతరగతి ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకు తింటున్నారు హైడ్రా అనే పేరుతోటి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళాంటి వాళ్ళ అక్రమాలను తీసుకొచ్చినప్పుడు పబ్లిక్ లో మళ్ళాంటి వాళ్ళ ఫేస్ బాగా గుర్తుపడతారు. అవును. సో మళ్ళాంటి వాళ్ళ మీద ఏం చేస్తారంటే కనుక ఒక తప్పుడు విష ప్రచారాన్ని చేసుకుని అదే ఒక చిల్లర రాజకీయ నాయకుడు చేశాడు అనుకోండి, అది రాజకీయం అనుకోవచ్చు. సాక్షాత్ ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తే దాన్ని ఏమన్నారు? అవును. అతను ఏమంటాడు, దానికి రాత్రి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. చూసాను, ప్రైవేట్ దాని జోలికి మేము వెళ్ళమంటాడు, ప్రైవేట్ దానికి వెళ్ళమని అంటాడు. సుంకరనారేశ్వర్ బార్ కౌన్సిల్కి వెళ్ళి టెక్నికల్ గ్రౌండ్ మీద స్టే తీసుకొచ్చాడని చెప్పని అంటాడు. ఇప్పుడు ఏవి రంగనాథ్ పక్కన ఏముంటుంది ట్యాగ్ ఐపీఎస్ అని ఉంటుంది. ఐపీఎస్ ఎందుకైతే గ్రూప్ 1 ఆఫీసర్. గ్రూప్ 1 ఆఫీసర్ అంటే ఆయన ఐపీఎస్ కాదు, టెక్నికల్ గ్రౌండ్ ఐపీఎస్ అయ్యాడు. అవును కాదా? ఈ వేదిక నేను అడుగుతున్నారు కాదా? మరి రాయాలి కదా. అంటే నువ్వు కొంతమంది వాళ్ళని మేనేజ్ చేసుకుని పిఆర్ మేనేజ్ చేసుకుని నేను ప్రెస్ మీట్ పెడితే కూడా అవి అన్ని పేపర్లో రాకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి అసలు ముందు చెప్తే ఆపేటోళ్ళం కదా అని చెప్పి చెప్తురంట. నేను నా పేరు మీద కాకుండా వేరే పేరు మీద పెట్టిన, ఎందుకంటే కనుక ఆపుతారని చెప్పని నాకు తెలుసు కదా. అంటే వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకుని నీకు పదవి ఇచ్చింది ఎందుకు? అక్రమ కట్టడాలు కూల్చడం కోసం. కూల్చినావా నువ్వు? చిన్న సన్నకారు ఎవరైతే కనుక వ్యక్తులు ఉంటారో గుడిసెలు వేసుకునే వాళ్ళని వాళ్ళని కొడుతున్నావు. వెంకటేశ్ వర్మ గురించి వస్తాము. నేను మీకు ఒక వాట్సాప్ పెట్టాను చూడండి ఇప్పుడు ఒకసారి, ఒక డాక్యుమెంట్ నాకు పెట్టారా? మీకు పెట్టాను. అయితే ఇందులో ఒక కంటిన్యూషన్ మీకు యాడ్ ఆన్ ఏంటంటే, ఇప్పుడు అమీన్పూర్లో మేము చాలా పెద్ద ఎత్తున వీడియోలు చేసినాం. అందరిని వదిలేసిండు. వాడు అవంతిక అనే వెంచర్ ఉన్నది, అదిత్రి అని, అర్బన్ రైజ్ అని, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ వదిలేసి పాపం ఒక 10-15 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కలిసి చిన్న 90 లక్షల కోటి రూపాయలు పెట్టి కొన్ని ఇండ్లు ఇండిపెండెంట్ హౌసెస్ పర్చేజ్ చేసి వాళ్ళని వెళ్ళి కూలగొట్టాడు. సరే, వాళ్ళు చెరువు లేక్లోనే ఎవడో అమ్మితే కొన్నారు వాళ్ళు. పాపం వాళ్ళ కూలగొట్టిన వీళ్ళు మాత్రం కనీసం ముట్టుకునే లాగా కదండి. బయాస్డ్ అండ్ పార్షియల్ మేనర్ లో అధికారం ఉండదు కదా, ఉండకూడదు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రైవేట్ భూములకు నేను పోను అని చెప్పని అంటున్నావు కదా. అవును. మీకు లింక్స్ కూడా పెట్టా చూడండి ఒకసారి. ఇప్పుడు సంధ్యా కన్వెన్షన్ ఉందండి,